నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొన్నూరు పట్టణ మండల పరిధిలోని శివాలయంలో వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ పరిషత్, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య, తెనాలి శాఖలు వేర్వేరుగాను, అభ్యుదయ కళా సమితి, ఇస్కఫ్ సంస్థలు సంయుక్తంగా ఉగాది వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, పలువురు పండితులు, వివిధ రంగాల ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు కవితలు చదివి వినిపించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య పండితుడు జీవీఎల్ఎస్ ఆచార్యులు, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పెనుపాడులోని సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరు రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. ఎంతో ఉన్నత శిఖరాలకు చెందిన వ్యక్తులు శాస్త్రి గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఎప్పటి నుంచో నేను చూశాను. కష్టపడి ఏర్పాటు చేసినందుకు సూరిబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం ఆర్థికంగానే కాదు, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, అందరూ కూడా వచ్చి పాల్గొనడం. సో పండగ పూట ఇటువంటి కార్యక్రమం మీరందరూ కూడా హాజరవ్వడం మనకి తప్పకుండా అన్ని విధాలుగా ఒక పండుగ వాతావరణంలో మన జీవితాల్లో మార్పు రావాలని, మీరందరూ కూడా దానికి సహకరించి మనందరం కలిసి ముందుకెళ్దామని, నేను మీ వాడిగా ఈ ప్రాంతానికి మరింత సేవలు అందించేవాడిగా నిలబడతానని ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య 2014లో ఆనాటి సామాజిక పరిస్థితులను అనుసరించి సమస్యల గురించి ఆలోచించి మేము మచిలీపట్నం వాస్తవ్యులు వైజేఎల్ నరసింహారావు గారు, తెనాలి బ్రహ్మశ్రీ మైలవరపు సత్యనారాయణ గారి ఆశీస్సులతో, ఆలోచనలతో, కీర్తిశేషులు పిరాట్ నారాయణమూర్తి గారు, షావుకారు శ్రీలక్ష్మి గారు, తర్వాత ఇంకా ఎంతోమంది పెద్దలు, వీరందరి సహకారంతో 2014లో వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కేవలం సేవా దృక్పథంతోనే, సేవే ఈ సమాఖ్య యొక్క ఆదర్శంగా తీసుకుని మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి ఎంతో చేయూతనిచ్చి ఈ సంస్థ పైకి రావడానికి మాకు సహకరించిన, ఆర్థికంగా సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమం ఏంటంటే, ప్రతి మానవుడు తన జీవిత కాలంలో కుటుంబం కోసం, సమాజం కోసం ఎంతో సేవ చేసి మరణిస్తే వారి యొక్క అంత్యక్రియలు తెనాల్లో కాలువకట్ల మీద చేయడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దుర్భరమైన పరిస్థితిని మనం నివారించాలనే ఉద్దేశంతో మేము ₹1,00,00,000 వ్యయంతో చిన్నావూరు స్టేషన్ దగ్గర మేము విప్ర ధర్మస్థల నిర్మాణం చేశాం. అది మేము చేసిన తర్వాత కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఎంతోమందికి ఉపయోగపడింది. కేవలం సేవా దృక్పథంతో ఉంది కాబట్టి దానికి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా ఆ విప్ర ధర్మస్థలని మేము ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాలుగా ఇస్తున్నాము. దానికి సంబంధించిన సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటే ఏమొస్తుందయ్యా అంటే, శత్రువులందరూ కూడా నశిస్తారట, దుస్వప్నాలు కలగకుండా ఉంటాయిట, గంగలో స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం మనకి యొక్క పంచాంగ శ్రవణం వింటే మనకి దక్కుతుందిట. అదే కాకుండా కూడా గోదానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, ఈ యొక్క పంచాంగ శ్రవణాలు వింటే గోదానం చేసినటువంటి ఫలితం కూడా మనకి వస్తుందని మహర్షులు చెప్పి ఉన్నారు. ఆయుర్వృద్ధి, అదే కాకుండా కూడా మన యొక్క ఆయుర్దాయం కూడా వృద్ధి అవుతూ ఉంటుందిట. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో క్షణభంగురమైనటువంటి జీవితాన్ని అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. రేపు అనేది మన ఎవరికి కూడా తెలియదు.
కాబట్టి ఆయుర్దాయం ఉంటేనే రేపు పొద్దున లేచి మనం ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాం. ఏది చేసినా కూడా ఆయు ప్రమాణమే ప్రమాణమైనటువంటిది మనిషికి. కాబట్టి ఈ ఆయు ప్రమాణం ఉంటే ఏ పనైనా చేయొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, ఎంత పుణ్యమైనా చేయొచ్చు, ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు. కాబట్టి ప్రధానమైనటువంటి మనకి ఆయు ప్రమాణమే. కాబట్టి ఈ ఆయు ప్రమాణం ఎలా వస్తుందయ్యా అంటే ఈ ఉగాది నాడు ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసిన విన్నందువల్ల ఈ యొక్క ఆయుర్దాయం కూడా మనకి చాలా పెరుగుతుందని మహర్షులు మనకి తెలియపరిచి ఉన్నారు. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రుక్మిణి సత్యభామ గోవర్ధన స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. విజయవాడకు చెందిన విదుషిమణి శాంత వివిధ వాగ్గేయకారుల కృతులను శ్రావ్యంగా గానం చేశారు. చావలి శ్రీనివాస్, కానూరు రామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్టం వినాశాయ బ్రహ్మోత్సవం వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్టం వినాశాయ బ్రహ్మోత్సవం శ్లోకం పఠించు సేవించవలసి ఉన్నది. ఇది విధిగా స్వీకరించాలి. ఉగాది నాటి ముఖ్య విధుల్లో పంచాంగ స్నానం విశిష్టమైనది. శ్రీ కళ్యాణం విగ్రహం దుఃఖప్ర దోషాపరం గంగాస్నాన విశేష పుణ్యపదం గోదానం ఆయుర్వేద ముక్తం సుఖం సంతాన సంప్రదం నానాగమ సుధారం సంగీతం పంచాంగమాగం నిత్య జీవన మార్గదర్శిగా శుభాశుభ సమస్త సమాచారాన్ని తెలుసుకునేది ఈ పంచాంగము. ఈ పంచాంగ శ్రవణం వల్ల ఆయుర్వృద్ధి, ఉత్తరభూతాభివృద్ధి, ఆరోగ్యము, గంగాస్నాన విశేష పుణ్యము, గోదాన కన్యాదానాది ఫలములను పొందవచ్చును. పట్టణ నందులపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, సతీమణి శ్రీరత్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం దువాలో పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసం ఇంకొక 2 రోజుల్లో రంజాన్ పండుగ కూడా ప్రతి ఒక్కరం ముస్లిం సోదరులతో పాటు కలిసి మంచి పండుగ వాతావరణంలో చేసుకున్న సందర్భంలో 5వ వార్డులో ఈరోజు ఫరీద్ గారు, నసీం గారు చక్కటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వాటితో పాటు పేద మహిళలకు వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టుకున్నారు. మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే పండుగల సందర్భంగా అనేక మంది పేదవారిని ఆదుకోవడం అనేది ఒక చక్కటి సంస్కృతి, సాంప్రదాయం. మనం వాళ్ళని గౌరవించినట్టు సమాజంలో అందరికీ కూడా
ఉన్నత స్థాయిలో చేరుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతగా ఇతర పేదవాళ్ళకి ఆ సహాయం అందించాలనేది మన సంస్కృతి, మన పూర్వీకులు, మన పెద్దలు మన అందరికీ కూడా నేర్పించేది. ప్రతి మతంలో కూడా అందరినీ అభిమానించి ప్రేమించాలనే భావన, పేదవాడికి ప్రత్యేకంగా అండగా నిలబడాలనే ఒక ఆలోచన కల్పిస్తూ ఉంటాం. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ఫరీద్ భాయ్కి, సమీర్ భాయ్కి, అదేవిధంగా ప్రతి ఒక్కరి ముస్లిం సోదరులకి ఈరోజు నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఇక్కడ 5వ వార్డు తెనాలి డివిజన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. చక్కగా ముస్లిం లేడీస్ అందరూ స్పెషల్ ప్రేయర్స్ చేశారు. ఇంకొకటి మనం గమనిస్తే లాస్ట్ 1 మంత్లోనే, ఈ 30 రోజుల్లోనే ఈస్టర్ వచ్చింది, రంజాన్ చేసుకుంటున్నాము, ఉగాది వచ్చింది. వీటన్నిటికీ ఎలా ఉందంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ఇంకా దీన్ని మార్పు రావడానికి, పునరుద్ధరించుకోవడానికి కూడా మనకి హోప్ ఇస్తాయి ఈ పండుగలన్నీ. సో అదే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ఈ ఎలక్షన్స్ అన్నిటిలో మంచిగా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రాన్ని మంచిగా చేసుకోవాలి. ఈ పండుగల సందర్భంగా ఆ మెసేజ్ అందరం తీసుకుంటే బాగుంటుంది. రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ. జొన్న, మొక్కజొన్న పంటలు అయిపోయిన తర్వాత భూమిని సారవంతం చేసుకోవాలంటే జనుము, జిలుగు, పిల్లి పెసర తప్పనిసరిగా పొలాల్లో చల్లుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఏప్రిల్ నెల చివరిలోపు రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీతో వాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పొలం పనులకు వెళ్లే రైతులు ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ పంట అయిపోయిన తర్వాత మనం భూమిని సారము చేసుకోవాలంటే తప్పనిసరిగా జనుము, జీలుగా, పిల్లి పెసర వేసుకోవాలి. ఎందుకంటే మొక్కజొన్న, జొన్న వేసి ఎక్కువ ఎరువులు వేసి మన భూమి పాడైపోయింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ నెలాఖరు లోపల మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను సరఫరా చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి భూమిని వృద్ధి చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను తీసుకోవాల్సిందిగా 50% రాయితీపై తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జీలుగా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే జనుమ కూడా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే పిల్లి పెసర 1 కేజీ 83 రూపాయలు పడుతుంది. సబ్సిడీ రేటు 50% రేటు. కాబట్టి రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు సోదరులు కూడా ఎండల దృష్ట్యా కొంచెం రైతులు మెజర్మెంట్స్ తీసుకొని టోపీలు గీపీలు పెట్టుకొని చేలలో తిరగాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వడ దెబ్బకి మరలా రైతులు దెబ్బతినకుండా ఉండాల్సిందని కోరుకుంటున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును ముందస్తుగా ఈ నెలాఖరులోపు చెల్లించే వారికి 5% రాయితీ ఉంటుందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. చెల్లింపుదారులకు వీలుగా నగదు కౌంటర్లు సెలవు రోజుల్లోనూ తెరిచే ఉంటాయని తెలిపారు. అసైన్మెంట్ దారులు డిమాండ్ నోటీస్ కోసం వేచి చూడకుండా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించి తాము చెల్లించాల్సిన పన్ను వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులు సకాలంలో చెల్లించి 5% రాయితీ పొందాలన్నారు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మన పట్టణంలో ఇంటి పనులన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సంవత్సరంలో 2 విడతలుగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఈఆర్పి సిస్టంలో లాగిన్స్ వచ్చాయి. దీని యొక్క ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అందరికీ సమాచారం ఏంటంటే ఏప్రిల్ మంత్లు ఎవరైతే కనుక 100% ట్యాక్స్ పే చేయగలరో అలాంటి వారందరికీ కూడా 5% రిబేటు ఇస్తుంది ప్రభుత్వం. సో అందువల్ల ట్యాక్స్ పేయర్స్ గమనించవలసిందంటే ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకుంటే కనుక సపోజ్ 100 రూపాయలు ట్యాక్స్ ఉంటే కనుక అందులో 5 రూపాయలు రిబేట్ వస్తుంది. కాబట్టి సో చాలామందికి వేలల్లో ట్యాక్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రిబేటు ఫెసిలిటీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ కండిషన్ అంటే సంవత్సరంలో ఉండేటువంటి ట్యాక్స్ అంతా కూడా ఒకేసారి కట్టాలి. దీన్ని గమనించుకుని అంటే ఇలాంటి సాంప్రదాయం మన ప్రాంతంలో ప్రతి ఏడాది ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున చాలామంది స్పందించి అందరూ కూడా సుమారుగా ట్యాక్స్ కట్టారు. ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకొని
ఈ సంవత్సరం కూడా డిబేట్ను సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సేకరిస్తున్న రోజువారీ సమాచారాన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అన్ని బృందాలు చక్కగా పనిచేస్తున్నాయని, ప్రతి బృందానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా ప్రజలు తమ అభ్యంతరాలను తెలపవచ్చన్నారు. ఎన్నికల నియమావళి ఎక్కడైనా ఉల్లంఘన అయితే అధికారులకు తెలియపరిచినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు అందరూ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ సెల్ చూసారు. ఈ ఎలక్షన్ సెల్లో మా అన్ని టీమ్స్ అక్కడే పనిచేస్తున్నారు. అన్ని టీమ్స్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్. సో కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ అన్ని కంప్లైంట్స్ చూస్తున్నారు. అక్కడ ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ విషయంలో రిపోర్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఒక పోర్టల్ ఉంది, ఎన్జీఎస్పీ, నేషనల్ గ్రీవాన్స్ సర్వీస్ పోర్టల్. సో మీ అందరికీ గ్రీవాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఎన్జీఎస్పీ పోర్టల్లో రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత మా టీమ్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. తర్వాత సివిజిల్ యాప్ కూడా ఉంది. సివిజిల్లో ఎంసీసీ వైలేషన్స్ అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ అయితే అక్కడే సివిజిల్ యాప్ ద్వారా మాకు చెప్పండి. మా ఎఫ్ఎస్టీ టీమ్స్ అక్కడే వెళ్తారు, రిజాల్వ్ చేస్తారు, తర్వాత మీకు రిపోర్ట్ కూడా ఇస్తారు. సో ఆ టీం కూడా లోపల ఉంది ఎలక్షన్ సెల్లో. తర్వాత ఎన్కోర్ టీం కూడా ఉంది. ఎన్కోర్ ఒక పోర్టల్ ఉంది, ఈసీఐ ద్వారా వచ్చింది. ఈ పోర్టల్లో అన్ని పొలిటికల్ యాక్టివిటీస్ గురించి అన్ని పర్మిషన్స్ ఈ పోర్టల్ ద్వారా మనము ఇస్తాము పొలిటికల్ పార్టీస్కి. వీడియో సర్వేలెన్స్ టీం పర్మిషన్ వచ్చిన తర్వాత వీడియో సర్వేలెన్స్ టీం వెళ్తారు, అక్కడే ఈవెంట్స్ కవర్ చేస్తారు. తర్వాత లోపల వీవీటీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీడియో వ్యూయింగ్ టీం అంటే విఎస్టీ అక్కడే వెళ్తారు, రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్ మా వీవీటీ టీం చూస్తారు. చూసిన తర్వాత అక్కడే ఏమేం జరిగింది, ఏమేం ఎక్స్పెండిచర్ అక్కడే చేశారు పొలిటికల్ పార్టీ, అన్ని లిస్ట్ వీవీటీ ప్రిపేర్ చేస్తారు. తర్వాత అక్కడే లోపల అకౌంటింగ్ టీం కూడా ఉంది. ఈ అకౌంటింగ్ టీం వీవీటీ ద్వారా వీవీటీ లిస్ట్ చూసిన తర్వాత ప్రతి ఐటమ్కి రేట్ బుక్ చేస్తారు. ఈ రేట్ బుక్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ అక్కడే ఎంత డబ్బు ఖర్చు చేశారు ఆ వివరంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి ఇస్తారు. తర్వాత సాయంత్రంలో అన్ని ఈవెంట్స్ గురించి ఎంత డబ్బు ఖర్చు అయింది ఆ వివరంగా నా దగ్గరే వస్తుంది. టీడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.